Behind closed doors, I'm a fool for your love. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇది కూడా 2 days వ్లాగ్. యాజ్ యూజువల్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను డే బై డే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి 2 days వీడియో షూట్ చేస్తున్నాను నేను. మాఘమాసం స్టార్ట్ అయిపోయింది కదా. సో మాఘమాసంలో మేము డైలీ హెడ్ బాత్ చేసి డైలీ అభిషేకం చేస్తాము. ఇంట్లో శివలింగం ఉందన్నమాట. దీని వాళ్ళ తాతల కాలం నుంచి వస్తుంది ఆ శివలింగం. కాశీ నుంచి తెచ్చారు. స్ఫటికలింగం అంటారు చూసారా, అది అన్నమాట. సో దానికి మేము డైలీ అభిషేకం చేస్తున్నాము ఈ మాఘమాసంలో. శివుడికి స్పెషల్ కదా, చాలా మంచిది శివుడికి ఈ మంత్ అభిషేకం చేస్తే అని చెప్పి డైలీ అభిషేకం చేస్తాము. సో ఆ పూజ ఇక్కడ అన్నమాట. నార్మల్గా డైలీ అయితే యాజ్ యూజువల్ పూజ చేసుకుంటాము. బట్ ఇప్పుడు ఏంటంటే అభిషేకం కూడా డైలీ ఉంటుంది, అదొక్కటే ఎక్స్ట్రా. అండ్ డైలీ హెడ్ బాత్ కూడా, అది అన్నమాట. సో ఇక్కడ నేను ఇక్కడ అదే చేస్తున్నాను, పూజ అభిషేకం చేసేసి పూజ చేస్తున్నాను అన్నమాట. సో ఈరోజు వ్లాగ్లో ఏమేమి ఉంటుంది అంటే, నేను ఇక్కడ మార్నింగ్ పూజ చూపించాను కదా. ఈవినింగ్ మేము ఇంట్లో మార్నింగ్ పూజ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ టెంపుల్కి వెళ్తామన్నమాట. అక్కడ కూడా ఒక లింగం ఉంటుంది, అది కూడా నేను అభిషేకం చేస్తాను అక్కడ కూడా మేము. అదంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఒక స్పెషల్ ఏమంటారు పూజ కూడా ఉంది. అది కూడా ఏంటో మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు అనుకోండి. భూమి పూజ, అది ఎందుకు ఏంటి అన్నది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి. ఇందాక చూశారు కదా, మార్నింగ్ పూజ అయిన తర్వాత అత్తయ్య ఈవినింగ్ స్నాక్స్కి బ్రెడ్ రోస్ట్ చేశారనమాట. సో అది తినేసేసి మేము కాఫీ తాగేసి ఇంకా టెంపుల్కి బయలుదేరాము. ఇక్కడ నేను నా శారీ చూపిద్దామని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను. ఇక్కడ చూస్తున్నారా, దీను యాక్చువల్గా మా యానివర్సరీ ఉంది కదా, మా యానివర్సరీ గిఫ్ట్ తీసుకుంటున్నాడు అనమాట. సో నేను వెనకాల నుంచి వీడియో షూట్ చేశాను. నేను చాలా అడిగాను అక్కడ, బాగా ఏడిపించాను. దీని నాకు చూపి అని చెప్పి ఆ గిఫ్ట్ లాక్కోవడం ఇలా చేశాను. బట్ ఆయన అస్సలు దొరకలేదు కూడా. ఆయన దగ్గరే పెట్టుకున్నాడు దాన్ని. ఏం గిఫ్టో నాకైతే అర్థం కావట్లేదు. మరి చూడాలి రేపు చెప్పేశాను, అదే చూడాలి ఏంటి అన్నది. సో టెంపుల్కి వచ్చేసాం మేము. ఈ టెంపుల్కి ఎందుకు వచ్చామంటే, ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడుందంటే సాయినగర్లో అంబేద్కర్ భవన్ దగ్గర ఉంటుంది. మేము మెయిన్ ఇదే లింగంకి రావడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ లింగం చాలా బాగుంటుంది అనమాట, చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇలా మన చేతులతో మనం లింగంకి టెంపుల్లో అభిషేకం చేసే అవకాశము ఇక్కడే ఉంది నాకు తెలిసినంత వరకు అయితే. అనంతపూర్లో ఇంకెక్కడైనా ఉంటే ఎవరైనా సరే కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు, సో దట్ నాకు కూడా తెలుస్తుంది. మేము బెంగళూరులో ఉన్నప్పుడు మాకు ఇలా ఉండేదన్నమాట. లైక్ మేమే వెళ్ళి లింగంకి అభిషేకం చేసుకునేటట్టు. తర్వాత మేము అనంతపూర్లో ఇక్కడే చూసాము. మేము మాఘమాసంలో ఫస్ట్ డే టెంపుల్కి వెళ్దాము అన్నట్టు, నేను కాదు అత్తయ్య వెళ్ళారు టెంపుల్కి. ఏదైనా ఒక టెంపుల్కి వెళ్దాము అని చెప్పి అనుకోకుండా ఈ టెంపుల్కి వెళ్ళారు. చూస్తే ఇక్కడ శివలింగం ఉంది, ఇలా మనం అభిషేకం చేసుకోవచ్చు అని కూడా తెలిసింది. సో ఇంకా బాగా దొరికింది మనకు, చేద్దాము రోజు వెళ్ళి అని చెప్పేసి చేస్తున్నాం అక్కడ రోజు ఈవినింగ్. మేము ఎలా అంటే, ఒకరోజు పాలు, ఒకరోజు కొబ్బరి నీళ్ళు, ఒకరోజు చెరుకు రసం, ఇలా 3టితో చేస్తున్నాము. ఈ 3 అయిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాము, అలా చేస్తున్నాం అన్నమాట. సో ఈరోజు అయితే మేము ఇక్కడ కొబ్బరి నీళ్ళతో చేస్తున్నాము. ఇలా చేసినట్టయితే చాలా మంచిది అని చెప్పేసి చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ మనము అభిషేకం చేసేటప్పుడు ఫస్ట్ లింగంని వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలి. అంటే వాటర్ ఒక్కసారి అట్లా లింగం మీద వాటర్తో అభిషేకం చేసినట్టు చేయాలి. దాని తర్వాత మనం ఏదైతే అది పాలు అంటే పాలు, కొబ్బరి నీళ్ళు అంటే కొబ్బరి నీళ్ళు, లేదా చెరుకు రసం అంటే చెరుకు రసం, దేంతో అయినా చేసేసి మళ్ళీ మనం వాటర్తో ఒకసారి వాష్ చేసేసేయాలన్నమాట. ఇది ప్రాసెస్. మనం ఇంట్లో అయితే నార్మల్గా బొట్లు కూడా పెట్టుకోవాలి. బట్ అక్కడ మనం అవసరం లేదు, చాలామంది మన తర్వాత కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ బొట్టు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ జస్ట్ అభిషేకం చేసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఆ లింగం ఏంటంటే, మనము టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్లో ఉంటుంది. ఇంకా మెయిన్ టెంపుల్కి ఎంటర్ అయితే ఇది అనమాట టెంపుల్. చాలా బాగుంటుంది టెంపుల్. ఇంకా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, హరిహర టెంపుల్ అని కూడా అంటారంట దీన్ని. పాతది ఉన్నింది ఇక్కడ, బట్ అది రీమోడల్ చేసి కొత్తగా చేశారు.
టెంపుల్ అయితే చూడడానికి లోపలంతా చాలా బాగుంది. అంటే లైక్ టెంపుల్ అట్మాస్ఫియర్ బాగా కనిపిస్తుంది అనమాట. ఆ గంటలు కానీ, ఆ వర్క్, ఆ ఫినిషింగ్ కానీ అంతా చాలా బాగుంది. ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ అన్నది బాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ లోపల టెంపుల్లో వచ్చేసి సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవి ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఈ టెంపుల్ మెయిన్ గర్భగుడిలో వీళ్ళే ఉంటారు. సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట ఇది. రైట్ సైడ్కి శివలింగం ఉంటుంది, అంతే. మనం అభిషేకం చేసుకోవచ్చు. మేము అక్కడ టెంపుల్కి ఆ రోజు వెళ్ళినప్పుడు వెండి పువ్వులు ఉంటాయి కదా, దాంతో అర్చన పూజ జరుగుతూ ఉందంట. సో మేము ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ బయలుదేరేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, లైక్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, స్వాములు వాళ్ళు చెప్పారనమాట, ఇలా పూజ జరుగుతుంది, ఉంటారేమో ఉండండి, జస్ట్ ఒక 20 minutes పూజ అంతే అని చెప్పారు. సో మేము ఒక 20 minutes కదా, సరే వెయిట్ చేద్దాము అన్నట్టు వెయిట్ చేసాము. అంతే, ఒక 20 minutes to half an hour అంతే పూజ ఉండింది. చాలా బాగా జరిగింది పూజ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వెండి పూలతో పూజ చేస్తారు, ఇక్కడ అర్చన చేస్తారు. ఈ టెంపుల్లో ఇప్పుడు వెండి పూలు ఉన్నాయి కదా, నెక్స్ట్ బంగారు పువ్వులు కూడా చేయించాలి అనుకుంటున్నారంట, ఆల్రెడీ ఆర్డర్ పెట్టారంట. సో ఆ బంగారు పువ్వులకి మనం ఏమైనా సరే డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు. మనం 15,116 రూపీస్, అంటే 15,116 రూపాయలు మనం ఇచ్చినట్టయితే మన పేరు మీద ఎప్పటికీ ఒక పువ్వు అనేది ఉంటుందంట అక్కడ. సో అది ఒకవేళ మనం కూడా ఈ పూజని, ఒకవేళ మనం ఆ 15,000 కట్టినట్టయితే ఈ పూజని మనం ఇయర్లీ వన్స్ వాళ్ళు ఫ్రీగా చేపిస్తారు మనతో ఒక్కసారి. ఒకవేళ లేదు అంటే ఎవరైనా ఒకవేళ అలా డొనేట్ చేయని వాళ్ళు ఉన్నా సరే ఒక 500 మనం పే చేసినట్టయితే ఈ పూజని మనకు నార్మల్గా ఎవరైనా సరే చేయొచ్చంట. అది ప్రాసెస్. ఎవరైనా సరే మీకు డొనేట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెయ్యండి. 15,116 రూపాయలు కట్టినట్టయితే మన పేరు మీద ఒక పువ్వు ఉంటుంది. మనకి ఇయర్లీ వన్స్ ఆ పువ్వులతో అర్చన చేయడానికి అవకాశం ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇవే అన్నమాట పువ్వులు. ఇవి 108 ఉన్నాయి. ఈ 108 పువ్వులతో అర్చన చేస్తారు ఇక్కడ. అండ్ ఈ టెంపుల్లో ఇంకొక విషయం ఏంటంటే, ఈ టెంపుల్లో ప్రసాదం చాలా బాగుంటుంది. మెయిన్ లెమన్ రైస్. ఒక 3 days ఏమో లెమన్ రైస్ పెట్టారు, తర్వాత వేరే ప్రసాదాలు కూడా పెట్టారు. బట్ లెమన్ రైస్ అయితే చాలా బాగుంది. నేను ప్రసాదం కోసమే ప్రసాదం కోసం వెయిట్ చేస్తుండేదాన్ని అనమాట, అంత బాగుంటుంది ప్రసాదము. అదేంటో కానీ మనం ఇంట్లో చేసుకుంటే కూడా రాని టేస్ట్ మనకి గుడిలో ప్రసాదం వస్తుంది. అదేంటో మరి మనం ఎంత టేస్టీగా చేసుకున్నా ఎందుకో ఆ టేస్ట్ అయితే రాదనమాట. ఇక్కడ ప్రసాదం అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఒకసారి టెంపుల్ని విజిట్ చేయండి. అంటే నాకైతే నచ్చింది, అందుకే చెప్తున్నాను నేను. మెయిన్ ఆ లింగంకి అభిషేకం చేయడం ఆ పార్ట్ నాకు చాలా నచ్చింది. దానికోసమే మేము వెళ్తున్నాము మ్యాక్సిమము. సో నెక్స్ట్ ఇలా రోజు వెళ్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసాము మేము. ఇంటికి వచ్చేసి ఇక్కడ నైట్ డిన్నర్ కోసం అని చెప్పి జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నాము. సో ఆ జొన్న రొట్టెలు ఎలా చేస్తాము ఏంటి ఇది కూడా మీతో చూపిద్దామని చెప్పి, షేర్ చేసుకుందామని చెప్పి చూపిస్తున్నాను. ఇది ప్రాసెస్ అనమాట. మనం ఫస్ట్ రొట్టె వేసిన వెంటనే అది కొంచెం కాలుతుంది కదా, కాలినాక మనం వాటర్, తడి బట్ట ఉంటుంది కదా, దాంతో మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. దీనికి ఇదే ప్రాసెస్. ఆయిల్ పడదు, చాలా హెల్దీ ఫుడ్, చాలా మంచి ఫుడ్. మా అత్తయ్య మ్యాక్సిమం జొన్న రొట్టెలు, చపాతీలు ఇలా కిచెన్ టాప్ మీదనే చేస్తారు. దీన్ని నీట్గా క్లీన్ చేసుకుంటారనమాట. క్లీన్ చేసుకొని ఇక్కడే చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే అత్తయ్యకి ఇలానే అలవాటు. మ్యాక్సిమం పీట అవన్నీ యూజ్ చేయరనమాట. అండ్ జొన్న రొట్టెలు అత్తయ్య ఫస్ట్ చేత్తో కొంచెం తడతారు, తర్వాత మనం నార్మల్గా చపాతీ చేసే కట్టే ఉంటుంది కదా, దాంతోనే ఇలా చేసేస్తారనమాట. రొట్టెలు అయితే చాలా బాగుంటాయి, చాలా మెత్తగా వస్తాయి. ఇలా చేసి మనం హాట్ బాక్స్లో వేసినట్టయితే ఇంకా చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. లైక్ దోశల్లాగానే ఉంటాయి ఆల్మోస్ట్. అత్తయ్య జొన్న రొట్టెలు బాగా చేస్తారు. నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ ఏంటో మరి నాకు మాత్రం రావు ఇవి. నాకు ఓలిగలు కూడా వచ్చాయి కానీ జొన్న రొట్టెలు మాత్రం అస్సలు రావు. అది ఎందుకో ఏమో నాకు తెలియదు. నేను చేసినట్టయితే అయితే గట్టిగా వస్తాయి, లేదా చాలా వస్తాయి అన్నమాట. అలా వస్తే నేను చాలాసార్లు ట్రై చేసాను, బట్ ఎందుకో రావట్లేదు. చూద్దాం, తర్వాత ఇంకెప్పుడైనా బాగా అలాగనే చేసుకుంటానేమో, చూద్దాం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక్కడ మేము 6 o'clock ఇది టైమింగ్. ఇక్కడ మేము ఏంటంటే మమ్మీ వాళ్ళది భూమి పూజ ఉంది, ఒక కొత్త ప్రాజెక్ట్ది. అది ఏంటి అన్నది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను.
సో దానికోసం అని చెప్పి భూమి పూజకు అని చెప్పి వెళ్తున్నాము. మమ్మీ వాళ్ళు మేము బయలుదేరాం, మీరు బయలుదేరండి అని చెప్పారు. బట్ ఒక 10 to 15 minutes లేట్ వచ్చారనమాట. ఇంకా దీను అర్లీ మార్నింగ్ కదా, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా అని చెప్పి కార్లో కొంచెం సేపు పడుకున్నాడు. అది నేను మీకు ఇందాక చూపించాను కదా, ఇందాక షూట్ చేసి జస్ట్ ఫన్నీగా అలా షూట్ చేశాను అనమాట. సో ఇక్కడికి వచ్చేసాం మేము. ఇక్కడే భూమి పూజ చేస్తున్నది. ఈ ప్లేస్ వచ్చేసి తపోవనంలో ఉంటుంది. కొంచెం అట్లా అవుట్స్కర్ట్స్ కాదు, అలానే ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా కూడా కాదు. ఇంకా అప్పుడప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుందన్నమాట. చాలా వరకు ఇల్లులు అయితే కట్టుకున్నారు, ఇంకా స్టార్ట్ అవుతూ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ ఏంటి అన్నదైతే నేను లాస్ట్లో రివీల్ చేయదలుచుకున్నాను. దీనికోసం వచ్చేసి నవీ చరణ్ పూజలో కూర్చున్నారు. ఇన్ని రోజులు మమ్మీ డాడీ కూర్చునే వాళ్ళు, ఇప్పుడు ఇంక ఇద్దరికి పెళ్ళి అయిపోయింది కదా, సో ఇంకా వీళ్ళే కూర్చుంటున్నారనమాట. ఇది జస్ట్ భూమి పూజనే కాబట్టి ఎవరిని ఏం ఇన్వైట్ చేయలేదు. ఇంకా నేనేంటంటే ఇంటి ఆడపిల్లని కాబట్టి నన్ను ఇన్వైట్ చేశారనమాట మమ్మీ వాళ్ళు. నన్ను ఒక్కడు రమ్మన్నారు, నన్ను దీనును. ఇంక అంతేగాని ఎవరిని ఏం ఇన్వైట్ చేయలేదు. బికాజ్ నార్మల్గా భూమి పూజ అంటే మన ఫ్యామిలీ ఒక్కటే చేసుకుంటాం కదా, ఎవరిని ఏం ఇన్వైట్ చేయము, అందుకని చెప్పేసి. వీడియో దీన్ని షూట్ చేస్తున్నాడనమాట. నేను ఇంకా చరణ్ ఫొటోస్ కూడా తీయమని అడిగాడు, అందుకే నేను ఫొటోస్ తీస్తున్నాను. వీడియో సంగతి దీను చూసుకున్నాడు. ఈ వీడియో ఒక్కటి, వీడియో కాదులే, కొన్ని వీడియోస్ వరకు దీనునే చూసుకుంటూ ఉంటాడు. కొన్ని లైక్ నేను తీయలేనివి దీనునే తీస్తూ ఉంటాడు. నార్మల్గా నేను సెల్ఫ్గా తీసుకోగలిగినవి నేను తీసుకుంటూ ఉంటానన్నమాట. అలా మేనేజ్ చేసుకుంటాం ఇద్దరము. అప్పుడప్పుడు నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నవీ చరణ్ కూడా తీస్తూ ఉంటారు. ఇంకేదైనా ఫంక్షన్స్ ఉంటే అయితే మా తమ్ముళ్ళందరూ పోటీ పెడతారనమాట, నేను తీస్తా అని చెప్పి. గణేష్, సందీప్, సుమంత్ వీళ్ళంతా తెలుసు కదా, మా గ్యాంగ్ అంతా అందరు కలిసి పోటీ పడుతూ ఉంటారు అనమాట, నేను తీస్తా అని చెప్పేసి. ఇక్కడ వెనకాల చూస్తున్నట్టయితే ఒకటి బఫెలో ఉంది చూసారా వెనకాల, అది పొడుస్తుందంట, చాలామందిని పొడిచిందంట. ఇంతవరకు మేము వెళ్ళేసరికి అది అక్కడనే ఉన్నిందనమాట, మాకు తెలియదు ఆ విషయము. ఇక్కడ ఉన్న ఒక ఆయన అక్కడనే ఉంటారు, వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది. సో ఆయన చెప్పాడు అది పొడుస్తుంది, చాలామందిని పొడిచింది అని చెప్పేసి. మేము చాలా భయపడి స్టార్టింగ్లో అసలు ఆ దరిదాపుల్లో కూడా లేమన్నమాట, దూరం వెళ్ళిపోయాము. కానీ అదేంటో కానీ మేము పూజ స్టార్ట్ చేసే టైంకి అది పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా అబ్బా పోన్లే మన కోసమే పోయినట్టుంది అని చెప్పి మేము పూజ చేసేసుకున్నాము. వండర్ ఏంటంటే మా పూజ అయిపోయిన వెంటనే మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఇంకా పోన్లే మా పూజ కోసమే పోయినట్టుంది అని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి పూజ అంతా అయిపోగొట్టేసుకొని ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clock అనుకున్నాము, బట్ 7 అయిపోయింది పూజ స్టార్ట్ అయ్యేసరికి. 6 o'clockకి బయలుదేరాము. యాక్చువల్గా డాడీ వాళ్ళు ఇంకొంచెం లేట్ వచ్చారు. వీళ్ళు వచ్చేసి స్టార్టింగ్ మనకు గుంతతో అవుతారు కదా, దానికోసం అని చెప్పి వచ్చారనమాట. అక్కడే ఉంటారు వీళ్ళు, అక్కడే స్టే చేస్తారు. సో ఇంకా దగ్గరే కదా రండి అని చెప్తే వాళ్ళే వచ్చేసారు.
సో ఈ ప్రాజెక్ట్ ఏంటో చెప్పేస్తాను మీకు. అది ఏంటంటే మా డాడీ బిజినెస్ ఒక్కటే కాదు, బిల్డర్ కూడా అనమాట. చాలా ఇంతవరకు చాలా అలానే బిల్డింగ్స్ కూడా కట్టి అమ్మారు, అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ ఇవన్నీ. సో అలానే ఇది కూడా అనమాట. ఇక్కడ ఒక వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు. వెంచర్ అంటే చాలా పెద్దది కాదు, చిన్నది. ఎన్ని హౌసెస్ నాకు ఏమి డీటెయిల్స్ కరెక్ట్గా ఐడియా లేదు. బట్ ఏంటంటే వెంచర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఏరియా కూడా చాలా బాగుంటుంది. ముందు రోడ్డు, వెనక రోడ్డు, ఈస్ట్ ఫేజింగ్, వెస్టా నాకు తెలియదు. ఈస్ట్ ఫేజింగ్ అయితే పక్కా డోర్స్ వస్తాయి, ఐ మీన్ ఎంట్రన్స్. అదైతే నాకు తెలుసు, ఎందుకంటే ప్లాన్లో చూశాను నేను. అన్నీ 2 BHK అనమాట. మీకు ఒకవేళ డ్యూప్లెక్స్ కావాలనుకుంటే డ్యూప్లెక్స్ కూడా రెడీ చేసిస్తారు. సో ఆ వెంచర్ స్టార్ట్ చేస్తున్నారనమాట. ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే నేను కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, డాడీవి, చరణ్ది. సో అక్కడికి వెళ్ళి మీరు కాంటాక్ట్ చేసి మీరు తీసుకోవచ్చు. ఇది మరీ ఊరి బయట కాదు, అలా అని చెప్పి ఊర్లో కూడా కాదు. కొంచెం అక్కడ ఇల్లులు అయితే చాలా వరకు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అయితే చాలా జరిగింది. ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నారా, ఈ ప్లేస్ కాదు, ఇక్కడి నుంచి ముందుకు ఉంటుంది అనమాట ప్లేస్. మనం కన్స్ట్రక్షన్ చేస్తున్న దగ్గర అంతా అటు ఇటు హౌసెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ మ్యాక్సిమమ్. మధ్యలోనే మన ప్లేస్ ఉంటుంది. చూస్తున్నట్టు ఇక్కడ రైట్ సైడ్కి ఉన్నాయి, లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి అనమాట, మధ్యలోనే ఉంటుంది. సో ఆ మధ్యలోనే మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ ఉంటుంది. నాకు కరెక్ట్ ఐడియా లేదు. మీకు ఒకవేళ కరెక్ట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్లో ఏ నెంబర్కి కాంటాక్ట్ చేసినా సరే మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ మీకు ఇంకొక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. యూజువల్గా ఉండే ప్రైజెస్ కంటే కూడా ఇక్కడ నాకు తెలిసినంత వరకు అయితే రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఎంత అని నాకు తెలీదు, బట్ డాడీ చెప్తుంటే విన్నా అనమాట. చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మనకు ఇక్కడ ఇస్తున్నారు. అంతవరకు అయితే నేను చెప్పగలను. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే నాకు తెలీదు. బట్ మీకు ఒకవేళ ఏదైనా సరే డీటెయిల్స్ కావాలంటే మాత్రం డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. లైక్ మనం ఆ పొల్యూషన్, సిటీలో ఉన్న ఆ పొల్యూషన్, వీటన్నిటికీ కొంచెం దూరం రావచ్చు. కొంచెం అట్మాస్ఫియర్ కానీ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ. అందుకోసం అని చెప్పేసి ఇన్ని రోజులు ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ డాడీ చూసుకుంటుండే. రీసెంట్గా ఇంకా చరణ్ దిగాడు కాబట్టి 2 years నుంచి చరణ్ వచ్చాడు బిజినెస్లోకి. సో ఇంకా చరణ్ చూసుకుంటాడు ఇప్పుడు. చరణ్కి కొంచెం అలవాటు కావాలా అని చెప్పి మ్యాక్సిమం డాడీ చరణ్కే కొంచెం ఎక్కువ చెప్తున్నాడు అనమాట వర్క్స్ అన్నవి. ఎందుకంటే వాడికి అలవాటు కావాలి కదా అని చెప్పేసి మెల్లిమెల్లిగా వాడు కూడా అలవాటు చేసుకుంటున్నాడు. డాడీ లాగానే వాడు కూడా చాలా మంచిగా గ్రో అవ్వాలి, చాలా మంచి ఫ్యూచర్ ఉండాలి అని చెప్పి నేనైతే బ్లెస్ చేస్తున్నాను. మీరు కూడా మీ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వాడు ఇంకా హైట్స్కి రీచ్ అవ్వాలి, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఎన్నో చేయాలి అని చెప్పి మీరు కూడా కోరుకోండి, బ్లెస్ చేయండి వాడిని. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది కొంచెం వాడికి ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నట్లనే. సో వాడు సక్సెస్ అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను యాజ్ ఎ సిస్టర్గా. డాడీ సక్సెస్ చూశాను, ఇప్పుడు నేను చరణ్ సక్సెస్ కూడా బాగా చూడాలనుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి అని నేను ఆశిస్తున్నాను. సో ఫైనలీ భూమి పూజ అయితే అయిపోయింది. భూమి పూజ అంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము.
ఇంకా నెక్స్ట్ వర్క్స్ అన్నీ ఇంకా యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే నుంచే వర్క్ స్టార్ట్ చేసేస్తున్నారు. పూజ అయిన తర్వాత కొంచెం ఫాస్ట్గానే అయిపోకూడదాం అనుకుంటున్నారు. ఎవరికైనా సరే ఇండివిజువల్ హౌసెస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాల్ చేసినట్టయితే డీటెయిల్స్ కనుక్కొని అప్రోచ్ అవ్వచ్చు. చాలా మంచి ప్లేస్, చాలా మంచి ఏరియా. ఎవరైనా సరే ఈజీగా తీసుకోవచ్చు విత్ రీజనబుల్ ప్రైజెస్. పూజ అయిపోయి ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంట్లో కూడా పూజ చేసుకొని కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇక్కడ చూడండి మా మామయ్య ఈ బర్డ్స్ మీకు ఇంతవరకు నేను మన ఛానల్లో చూపించానో లేదో నాకైతే గుర్తులేదు. ఇది మా బావ ఆస్తి అనమాట. ఇది మా బావ సామ్రాజ్యం. మాకు కొంచెం వీటికి మాకు కొంచెం దూరం అంటే లైక్ ఆడుకుంటూ ఉంటాం, వాటితో టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. బట్ దీని మెయింటెనెన్స్ ఇదంతా మా బావనే అనమాట. దీనికి ఫుడ్ మాత్రం మా మామయ్యది. ఏంటంటే ఇవి యాక్చువల్గా కొర్రలు తింటాయి, మిల్లెట్స్. కానీ అప్పుడప్పుడు మా మామయ్య 1-2 సార్లు స్టార్టింగ్లో కొత్తిమీర కాడలు ఉంటాయి చూసారా, అవి ట్రై చేశారనమాట. అవి ట్రై చేసి అవి చాలా బాగా తింటున్నాయి కదా అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి కొత్తిమీర కాడలు పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఆకుకూరలు అవి కూడా ట్రై చేశారు కానీ అవి అస్సలు తినట్లేదు. ఇవి ఒక్కటే బాగా తింటాయి. దీనికోసమే సెపరేట్గా కొత్తిమీర తీసుకొని వస్తారంట అనమాట మా మామయ్య. లైక్ కాడలు ఎక్కువ ఉంటాయి చూసారా, అది తీసుకొని వస్తారు. బట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇవి కొత్తిమీర కాడలు తింటున్నాయి కదా అని చెప్పి మా మామయ్య ఒకసారి బాగా ఎక్కువ పెట్టేశారనమాట. ఎక్కువ పెట్టేసరికి దానికి జలుబయ్యి మనకి ఎలా డిస్కంఫర్ట్ ఉంటుంది, అన్కంఫర్ట్ ఉంటుందో వాటికి కూడా అలాగే ఉంటుంది కదా, అలా కొంచెం ఇబ్బంది పడ్డాయి. తర్వాత మేము ఇంకా తెలుసుకున్నాం అనమాట. అంటే లైక్ ఎక్కువ పెట్టడం వల్ల దానికి కోల్డ్ వస్తుంది అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి మేము కూడా ఎక్కువ పెట్టట్లేదు. ఎంత పెట్టాలో అంతే లిమిటెడ్గానే పెడుతున్నాం అనమాట. సో ఈ కేజ్ వచ్చేసి మా బావనే ప్రిపేర్ చేశారు యాక్చువల్గా, ఆయన ఓన్గా. ఇది అంతా మా బావ సామ్రాజ్యము, మాకు సంబంధం లేదు దీంతో. అంటే ఊరికే జస్ట్ వాటికి ఎప్పుడైనా ఊరినే ఆడుకుంటూ అలా ఉంటాం అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఈ రింగ్ ఉంది చూసారా అక్కడ బ్లూ కలర్ది, ఆ రింగ్లో ఆడుకుంటూ ఉంటాయి. దానికంటూ ఒక ఇల్లు ఉంది వుడెన్ది, దాంట్లోకి వెళ్తూ ఉంటాయి. నైట్ టైమ్స్ అక్కడ పడుకుంటూ ఉంటాయి. అండ్ ఈ బాటిల్లో ఎందుకు పెట్టారంటే ఫుడ్, మేము ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఆ బాటిల్ ఫిల్ చేసి మనం ఫుడ్ పెట్టేసినట్టయితే అది ఆ ఫుడ్ కింద అయిపోయే కొద్దీ ఆ బాటిల్లో నుంచి కిందికి వస్తూ ఉంటాయి అన్నమాట. సో దట్ మనం ఎక్కువ రోజులు ఎక్కడికైనా వెళ్ళినా సరే మేనేజ్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ వాటర్ కొన్నే పెట్టారు కదా, అవి మేము ఇక్కడ ఉన్నంత వరకు అంటే లైక్ ఇంట్లో డైలీ వేస్తూ ఉంటాం కాబట్టి కొన్నే పెట్టారు. ఒకవేళ మేము ఎక్కడికైనా వెళ్ళినట్టయితే వాటర్ కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా పెడతారు బాగా. ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి నార్మల్గా డైలీ పోస్తూ ఉంటాము దాంట్లోకి, అందుకే కొంచెం తక్కువే పెట్టారు. సో ఇవి వచ్చేసి నా పార్సల్స్ అనమాట. ఈ యానివర్సరీ వల్ల చాలా పార్సల్స్ వచ్చేసాయి ఇంటికి, చాలా ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట. ఇవేంటంటే ఓపెన్ సీక్రెట్ అని చెప్పేసి కుకీస్ అనమాట. ఇవి బిస్కెట్స్ చాలా బాగుంటాయి. దీని ఒకసారి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నార్మల్గా రిలేటివ్స్ వస్తే ఎవరైనా వచ్చినప్పుడు ఇస్తారు కదా, గెస్ అలా ఎవరైనా వచ్చినప్పుడు అలా ఇచ్చారనమాట. బట్ చాలా నచ్చాయంట దీనికి. సో ఒకసారి తీసుకుందాము అని చెప్పి ఫస్ట్ మా బావ హేష్విక్ నచ్చాయని చెప్పేసి హేష్విక్ ఆర్డర్ పెట్టాడు. అవును ఇవి చాలా బాగుంటాయి, మనం కూడా పెట్టుకుందామని చెప్పేసి మాకు కూడా ఆర్డర్ పెట్టాడు. నిజంగానే చాలా బాగున్నాయి టేస్ట్, తినడానికి ఒక డిఫరెంట్ దీనిలాగా ఉన్నాయన్నమాట. మనకు చిక్కీస్ వస్తాయి చూసారా, అదే టేస్ట్ వస్తుంది. బట్ ఏంటంటే మనకు చిక్కీలో నార్మల్గా బెల్లం పాకం ఉంటుంది కదా, దీంట్లో ఏంటంటే అంత చాక్లెట్కి సంబంధించి ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే తినడానికి చాలా బాగుంది. నేను కూడా అప్పుడే ఫస్ట్ టైం తినడము. తిన్నాడు ఆల్రెడీ, బాగుంటుందని చెప్పి ఆర్డర్ పెట్టాడు. నేనైతే ఫస్ట్ టైం తినడము. నిజంగానే బాగున్నాయి ఇవి. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఓపెన్ సీక్రెట్ అని చెప్పేసి దీంట్లో చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. మేము ఇంకొక ఫ్లేవర్ కూడా ఆర్డర్ పెట్టాము, అది కొంచెం లేట్ డెలివరీ ఉందన్నమాట. ఇదైతే ఫస్ట్ వచ్చింది, అందుకే మేము ఇది ఓపెన్ చేసేసాము. ఇంకా ఇది ఏంటంటే ఇది ఒక స్టోరేజ్ ఆర్గనైజర్ అన్నమాట. నాకు కొంచెం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొంచెం స్టోరేజ్ తక్కువ ఉంటుంది చెప్పాలంటే.
రూమ్ కొంచెం చిన్నది అండ్ స్టోరేజ్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. 2 years నుంచి అనంతపూర్లోనే ఉంటున్నాం కదా. ఇంతకుముందు అంటే ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళము, అంత ఇబ్బంది కాలేదు. బట్ ఇప్పుడు 2 years నుంచి అనంతపూర్లోనే ఉంటున్నాం కదా, నాకు కొంచెం చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. స్టోరేజ్ అన్నది అసలు పట్టట్లేదు. ఇప్పటికే బెంగళూరులో సగం బట్టలు ఉన్నాయి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో సగం బట్టలు ఉన్నాయి, ఇక్కడ సగం ఉన్నాయి అన్నమాట. అయినా ఇంకా పట్టట్లేదు. అమ్మాయిలకు ఆబ్వియస్గా ఎక్కువ ఉంటాయి కదా, ఎంత స్టోరేజ్ ఉన్నా సరిపోదు. అందుకే ఇది ఆర్డర్ చేసుకున్నాను నేను. ఇది ఎందుకు యూస్ చేశాను, ఎలా యూస్ చేశాను అన్నది నేను అప్కమింగ్ వీడియోస్లో నా వార్డ్రోబ్ టూర్ చేయాలి అనుకుంటున్నాను. సో వాటిలో నేను షేర్ చేసుకుంటాను ఇది ఎందుకు ఎలా యూస్ చేశాను అన్నది. మీరు చూసినట్టయితే దీనికి కింద వీల్స్ కూడా ఉన్నాయి, మనం ఎక్కడికైనా సరే దీన్ని మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. అలా చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. బట్ కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత దీని యూజ్ ఎంతవరకు ఉంది ఏంటి, నాకు తెలిసి అయితే బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. దీని యూజ్ ఎంతవరకు ఉంది ఏంటి అన్నది అయితే నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇదొకటి అనమాట. ఇంకొకటి వచ్చేసి నాది ఒక డ్రెస్ వచ్చింది నాకు యానివర్సరీస్, బర్త్డేస్ ఉన్నప్పుడు ఫుల్ షాపింగ్ చేస్తాను అనమాట. ఆ మంత్ మొత్తం షాపింగ్ చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి, నాకు అదొక పిచ్చి ఉంది. సో అలా షాపింగ్ చేసినవి ఇవన్నీ. ఇది ఒక డ్రెస్ అనమాట. ఇది చాలా బాగుంది డ్రెస్, ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. నేను ఆన్లైన్లో చూసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది మ్యాక్సిమమ్. కొంచెం లూజ్ ఉందన్నమాట, లైక్ ఒక 1/2 inch అట్లా, కొంచెం చిన్న సైజ్ అయింటే బాగుండేదేమో అనిపించింది. బట్ నో ప్రాబ్లం, ఒక 1/2 inch కాబట్టి ఆల్టర్ అయినా చేయించుకోవచ్చు మనం. మరీ ఎక్కువ లూజ్ ఉంటే ఆల్టర్ చేపిస్తే బాగుండవు ఇవి. బట్ ఒక 1/2 inch అట్లయితే మనం ఆల్టర్ చేయించుకోవచ్చు. దుపట్టా వచ్చేసి ఇలా నెట్టెడ్ వచ్చింది విత్ ఎంబ్రాయిడరీ వర్క్. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అన్నది మనకు టాప్కి కూడా వచ్చి ఉంటుంది అనమాట. కలర్ అయితే చాలా బాగుంది, మెయిన్ నేను కలర్ చూసే తీసుకున్నాను ఇది. క్లాత్ కూడా బాగుంది, రేయాన్ అంటారు చూసినావా అలా ఉంది. బట్ ట్రాన్స్పరెంట్ అయితే ఎక్కువ లేదు, బాగుంది చూడ్డానికైతే. ఇంకా ఉన్నాయన్నమాట, ఇంకా చాలా ఉన్నాయి నావి పార్సల్స్ వచ్చేవి. అవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా ఇంతవరకు సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నా నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. బాయ్, ఎంజాయ్ యువర్ డే.